సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ తిరునాళ్లకు సర్వం సిద్ధం. విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ. చిలకలూరుపేటలో ప్రశాంతంగా పకడ్బందీగా బార్ అసోసియేషన్ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. కోటప్పకొండ తిరునాళ్లకు ముస్తాబైన ప్రభలు. కొండకు తరలి వెళ్లనున్న ప్రభలు. గణపవరంలో తొలిసారి ప్రభ నిర్మాణం ఏర్పాటు పూర్తి చేసిన గ్రామస్తులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో బండ్ల గణేష్ గురువారం కలిశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై 2023లో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది. సీఎం చంద్రబాబు జైలు నుండి విడుదలై ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తామని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు 4వసారి సీఎం అయ్యారు. సంకల్పయాత్ర పేరుతో షాద్నగర్ ఇంటి నుండి జనవరి 19న పాదయాత్ర చేపట్టి ఈ నెల 10వ తేదీన తిరుమలకు చేరుకున్నారు. 23 రోజుల పాటు 535 కిలోమీటర్ల మేర బండ్ల గణేష్ పాదయాత్ర సాగింది. 2 రోజుల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని బండ్ల గణేష్ తన మొక్కును చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిశారు. తిరుమల నుండి తీసుకొచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందించారు. బండ్ల గణేష్ ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. పాదయాత్ర సాగిన తీరును సీఎంతో బండ్ల గణేష్ పంచుకున్నారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు అండగా నిలిచి తనతో నడిచారని, వారి ప్రోత్సాహంతో తాను మరింత ఉత్సాహంగా పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్నామని బండ్ల గణేష్ తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వినియోగించుకున్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో చిలకలూరిపేట పోలింగ్ కేంద్రం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సుగాలి కాలనీ నందు తన ఓటు హక్కును వినియోగించుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమం, న్యాయ వ్యవస్థ బలోపేతం మరియు పారదర్శక పరిపాలనకు బార్ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా నిర్వహించబడుతున్నందుకు నిర్వాహకులను అభినందించారు. ఒకవైపు శాసనమండలి సమావేశంలో బిజీగా ఉంటూ ఆ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలు లేవనెత్తుతూ, మరోవైపు జరుగుతున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యం పట్ల మర్రి రాజశేఖర్ కి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 82 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయం మొత్తం 59,97,462గా నమోదైంది. దీనిలో నగదు రూపంలో 58,77,452, అన్నదానానికి ప్రత్యేకంగా 1,20,010 లభించినట్లు అధికారులు తెలిపారు. అదనంగా భక్తులు సమర్పించిన వెండి 106 గ్రాములు, బంగారం 2 గ్రాములు, 900 మిల్లీగ్రాములు, విదేశీ కరెన్సీ రూపంలో 40 అమెరికా డాలర్లు, 100 కెనడా డాలర్లు, 5 యూరోలు, 20 నేపాల్ నోట్లను కూడా లెక్కింపులో గుర్తించినట్లు ఈవో చంద్రశేఖరరావు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం భక్తుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో పట్టపగలు చోరీ జరిగింది. పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సెల్ ఫోన్ దుండగుడు దొంగలించాడు. చోరీ అయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పట్టణంలోని సాలిపేటలో ఉన్న వస్త్ర దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షాప్ లో యజమాని నిద్రపోతున్న సమయంలో దుండగుడు వచ్చి టేబుల్ మీదున్న సెల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. యజమాని చోరీ అయిన కొద్దిసేపటి తర్వాత చూసుకుంటే టేబుల్ మీదున్న సెల్ ఫోన్ లేదు. ఫోన్ చోరీకి గురైందని గమనించిన వారు వెంటనే సీసీ కెమెరాల్ని పరిశీలించగా దుండగుడు వచ్చి ఫోన్ ఎత్తుకెళ్లినట్లు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
శివరాత్రికి ముస్తాబవుతున్న అప్పాపురం, అవిషాయపాలెం, అమీన్ సాహెబ్ పాలెం విద్యుత్ ప్రభలు 85 అడుగుల ఎత్తు 40 నుండి 50 రోజుల పాటు సుమారు 30 నుండి 40 మంది గ్రామ ప్రజలు ఎంతో సంతోషంగా సొంత పనులు కొంత మానుకుని పనిచేస్తున్నారని గ్రామ ప్రజలతో పాటు గ్రామానికి చెందిన పలువురు యువకులు బయటి ప్రాంతాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ వారి సంపాదనల నుండి కొంత చందాల రూపంలో పంపిస్తూ సుమారు 25 నుండి 30 లక్షల రూపాయల వరకు వెచ్చించి ప్రభలు నిర్మిస్తున్నట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. మహాశివరాత్రి పండుగకు ముందుగా గ్రామంలో విద్యుత్ వెలుగులతో ఒకరోజు ప్రభలు వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని, అనంతరం ఎద్దులతో ట్రాక్టర్లతో కోటప్పకొండకు తరలివచ్చి శివరాత్రి రోజున త్రికుటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరునాటి ఉదయం తిరుగు ప్రయాణంలో కూడా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ప్రభలను ఆయా గ్రామాలకు చేరవేస్తారు. మూడో రోజు మరలా వారి గ్రామంలో విద్యుత్ ప్రభ వెలుగుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభలు గ్రామంలో నుండి బయలుదేరింది మొదలు తిరిగి గ్రామానికి చేరుకునే వరకు గ్రామంలో ఉన్న మహిళలు, యువకులు, పెద్దలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సాంప్రదాయం. చిలకలూరుపేట స్థానిక గణపవరం గ్రామంలో గత వారం రోజుల నుండి యువకులు చెమటోడ్చి కష్టపడి కోటప్పకొండకు ప్రభను సిద్ధం చేస్తున్నారు. గణపవరంలోని ప్రజల సహకారంతో పార్టీలకు అతీతంగా ప్రప్రథమంగా గ్రామ ప్రభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా నాదెనలో కొలువై ఉన్నటువంటి విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పూజలు చేసి కోటప్పకొండకు ముస్తాబవుతున్నటువంటి గ్రామ ప్రభను అత్యంత భక్తి శ్రద్ధలతో బాజా భజంత్రులతో డప్పుల వాయిద్యాలతో కోలాహలంగా శోభయమానంగా విద్యుత్ కాంతులతో కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ వంతు బాధ్యతను చేతును అందిస్తున్నారు. గ్రామంలోని పెద్దల సహకారంతో అండదండలతో వారి సూచన మేరకు మొట్టమొదటిసారిగా కోటప్పకొండకు విద్యుత్ కాంతితో కూడిన ప్రభను ఏర్పాటు చేయడం గ్రామ ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రభ నిర్వాహక కమిటీ గ్రామంలో ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే కోటప్పకొండకు వెళ్లిన దగ్గర నుండి గ్రామానికి వచ్చే వరకు కూడా యువకులు పనిచేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 40% పాఠశాలలు 2 స్టార్ కంటే తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. నాడు నేడుపై చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్లు ఎందుకు చెల్లించలేదని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సమాధానం చెప్పాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నాడు నేడు కింద 500 కోట్ల బకాయిలు చెల్లించమని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏపీ శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా నేడు బార్ కౌన్సిల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీ హైకోర్టుతో సహా మొత్తం 152 బార్ అసోసియేషన్ లో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 145 మంది అభ్యర్థులు బరిలో నిలవగా సుమారు 40,000 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా చిలకలూరుపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు ఇక్కడ ఆసక్తికరంగా పోరు నెలకొంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే చిలకలూరుపేట నుండి 125 మంది లాయర్లు యొక్క ఓటును సద్వినియోగం చేసుకోనున్నారు. సామూహికంగా వచ్చి వారి యొక్క ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు. రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నవి. అయితే 152 బార్ అసోసియేషన్స్లో దగ్గర సుమారు 145 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు. ఈ 145 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అలాగే చిలకలూరుపేట బార్ అసోసియేషన్ నుంచి 125 మంది సభ్యులు ఈ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అట్లానే స్టేట్ మొత్తం కూడా 125 మంది సభ్యులు మెంబర్స్ 125 మంది సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. దీంట్లో 23 మందిని ఈ ఎన్నిక జరగడం జరుగుతుంది. ఈ ఎన్నికలో భాగంగా ఒక మహిళలు 7 సభ్యులు, దాంట్లో 5 డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా, 2 కోఆప్షన్ సభ్యుల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎస్పీటీ ఆర్కేఎం ఐఐటి స్కూల్ విద్యార్థులు చిలకలూరుపేట పరిధిలో గల లింగంగుంట గ్రామంలోని ఆరోగ్య ప్రధాని ఆర్గానిక్ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. ప్రకృతి సిద్ధంగా లభించే పళ్లను, కూరగాయలను, ఆకుకూరలు సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించే విధానాన్ని విద్యార్థులకు అక్కడ క్షేత్ర నిర్వాహకులు వివరించారు. గానుగ నూనె ఉపయోగాలు తయారు చేసే పద్ధతుల్ని విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. పంట పొలాలు, భూ సంరక్షణ కేంద్రం, పూల పండ్ల తోటలు విద్యార్థులు బాగా ఆకర్షించాయి. కూరగాయలు, ఆకుకూరలు పండించే విధానాన్ని విద్యార్థులకు తెలుసుకున్నారు. రోగ నిరోధక శక్తి పెంచే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఉపాధ్యాయులకు కూడా పిల్లలకు బోధించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర నిర్వాహకులు, స్కూల్ ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్, వైస్ ప్రిన్సిపల్ కనకం సాంబశివరావు, టీచర్స్ పూర్ణచంద్రరావు, లావణ్య, మధుబాల పాల్గొన్నారు. జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడోరి కళ్ళు తెరుచుకున్న వేళన తినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తన నడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర పదర పదరా నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో అన్నీ కూడా కెమికల్ లేకుండా కెమికల్ ఫ్రీ మంచి నేచురల్ ఫుడ్ ఇదంతా 1 గ్రాము కెమికల్ వాడకుండా మనం ఆవు ఎరువు ద్వారా సేంద్రియ ఎరువు ద్వారా అంటే పాత రోజుల్లో మన పెద్దలందరూ చేశారు కదా ఈ ఎరువులు పాత ఎరువులు ఆవు ఎరువు అలానే ఆవు పంచుతాం వాటి ద్వారా పండిస్తాం వీటిల్లో ఎటువంటి కెమికల్స్ కూడా వాడం ఏది పురుగులకు కానీ పెస్టిసైడ్ ఏం లేకుండా ఓన్లీ కషాయాలు జీవామృతం ఘనజీవామృతం అలాంటి కషాయాలతో పండిస్తాం ఇవన్నీ కూడా
రేపు పెద్ద మీరు చదువుకున్న తర్వాత జాబులు చేస్తా మీరు కూడా ఒక ఫామ్ లాంటిది ఏర్పాటు చేసుకొని మీ ఇంట్లో కావాల్సిన మీరు పండించుకోవచ్చు. ఇవన్నీ ఎలా పండిస్తున్నాం ఏందనేది ఒకసారి రాండి ఫామ్లోకి వెళ్ళి చూద్దాం. అందరికీ శుభోదయం. నా పేరు గుల్షిత్. మేమందరం SPTR క్యాంప్ పాఠశాల నుంచి లింగంగుంట్లకు వచ్చాము. ఇక్కడ ఆర్గానిక్ ఫామ్ని చూడడానికి మరియు దాని నుంచి కొంచెం నేర్చుకోవడానికి వచ్చాము. ఇక్కడ రాగానే మనకు ముందు నూనె ఎలా తయారు చేస్తారో చూపించారు. తర్వాత ఆవులు, వాటితో ఉన్న ప్రయోజనాలు, తర్వాత ఇక్కడ టమాటా చెట్లు, మళ్ళీ చిల్లీస్, ఇంకా ఈ మునగ చెట్లు, ఆముదం చెట్లు, ఇంకా క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ ఫెర్టిలైజర్స్ లేకుండా న్యాచురల్గా ఎలా పండిస్తారో చూపించడానికి తీసుకొచ్చారు. వీటి ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. రేపు పొద్దున మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ లేకుండా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని దీనికి ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ముందుగా ఈ మునగ చెట్టు నుంచి మనకు చాలా ఆరోగ్యాలు ఉంటాయి. మరియు బొప్పాయి చెట్టు నుంచి మనకు ఒకవేళ కణాలు తగ్గినప్పుడు కూడా ఈ బొప్పాయి చెట్టు యొక్క ఆకుల రసాన్ని మనకు తాపిస్తారు. దీని ద్వారా మనకి చాలా మంచిది. ధన్యవాదాలు. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి మన ఆరోగ్యం వస్తుంది మనం తీసుకునే ఆహారం ద్వారా. ఇక్కడ నేను చాలా చూశాను. ఈ ఫర్టిలైజర్స్ లేకుండా అన్నీ న్యాచురల్గానే చేస్తున్నారు. ప్రకృతితో వచ్చిన వాటితోనే చేస్తున్నారు. మొత్తం ఆవు మూత్రం వాటితోనే చేస్తున్నారు. ఇంకా నీళ్లు వానలు పడినప్పుడు నీళ్లు ఎలా పోవాలో కాలువలు తవ్వి చూపించారు. ఇంకా ఏమేమి చూపించారు? ఇంకా స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ సిస్టమ్ ఇవి మొత్తం చూపించారు. ఇక్కడ ఏమేమి కూరగాయలు చూసారమ్మా ఇప్పుడు దాకా మీరు? మేము ఇప్పుడు దాకా టమోటా, మిర్చి, క్యారెట్, రాడిష్, పొటాటో, వంకాయ, ఆనియన్స్, గుమ్మడికాయ అన్నీ చూసాం. పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15న జరగబోయే కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ ఏడాది త్రికోటేశ్వర దర్శన టికెట్లను ఆన్లైన్ లో ఉంచామని పేర్కొన్నారు. కొండపై కూడా దర్శన టికెట్లు కొనుగోలు చేసుకునే వీలుందని తెలిపారు. కొండకి వచ్చే అన్ని రూట్లలో ప్రయాణికుల కోసం సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకు 4000 టికెట్లు ఆన్లైన్ లో కొనుగోలు చేశారని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కొండపైకి ఒక కారు కూడా అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు. వీఐపీలు ప్రతి ఒక్కరు కారుని కొండ కింద పార్కింగ్ చేసి బస్సులో పైకి వెళ్లాలని సూచించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్ని ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ బొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలకు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్నీ ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. 100, 200 అండ్ 500 రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్నీ పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్, 108 వెహికల్స్, వైద్య సిబ్బందులు 170 పైన 3 రోజులు 14, 15, 16 ఫిబ్రవరి అక్కడే ఉంటారు. దీంతో పాటు శానిటేషన్ సంబంధించి ఎండోమెంట్ స్టాఫ్తో పాటు పైన అప్ హిల్స్లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి 100 మంది శానిటేషన్ వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. డౌన్ హిల్లో
చుట్టుపక్కల పంచాయత్స్ నుంచి మరియు చిలుకలూరుపేట్ అండ్ సత్తెనపల్లి మున్సిపాలిటీ నుంచి 600 మంది పైన శానిటేషన్ వర్కర్స్ని 3 రోజు 14, 15, 16th షిఫ్ట్ సిస్టంలో 8 hours షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చాలా చోట పార్కింగ్ పెట్టడం జరుగుతుంది. బేదింగ్ ఘాట్స్ పెట్టాము కాబట్టి, బస్ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి, రాత్రి వరకు దర్శనాలు ఉంటాయి కాబట్టి 3400 లొకేషన్స్లో లైటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు సపోర్ట్ చేయడానికి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ టెండర్స్ కూడా ఫైర్ ఇంజిన్స్ ప్రభల్ దగ్గర ఒకటి, పైన టెంపుల్ దగ్గర ఒకటి, ఇంకా 2 బస్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. ఆస్కా లైట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, బుల్లెట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మరియు వాళ్ళ మ్యాన్ పవర్ అన్ని చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రసాదం గురించి ఈసారి అందరికీ ఉచితంగా ఒక లడ్డు ప్రసాదం వాళ్ళ క్యూ లైన్లో ఎగ్జిట్ పాయింట్లో కూడా ఇవ్వడం జరిగింది. పర్చేజ్ కోసం కూడా ప్రసాదం కొనుక్కోడానికి కూడా 10 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసాము. పైన 100 పైన సీసీ కెమెరాస్ ఉన్నాయి. కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కంబైన్డ్ కంట్రోల్ రూమ్ ఒకటి పైన అప్ హిల్లో, ఒకటి డౌన్ హిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 600 పైన వాలంటీర్స్ కూడా ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు. దీంతో పాటు ఎన్సీసీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ వచ్చి క్యూ లైన్ మెయింటెనెన్స్లో లేదా జనరల్ సోషల్ సర్వీస్లో కూడా వాళ్ళు ఆ రోజు హెల్ప్ చేయడానికి, కాంట్రిబ్యూట్ చేయడానికి వస్తారు. పార్కింగ్ అండ్ రూట్ ప్లాన్ సంబంధించి అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం మనకి ఒకే టైం అంటే ఈవినింగ్ టైం ప్రభల్ ఎక్కువ వస్తాయి. 23 ఇప్పటికీ రిజిస్టర్ అయినాయి ఎలక్ట్రిఫైడ్ ప్రభల్స్. 100 పైన చిన్న ప్రభల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ రూట్ ప్లానింగ్ ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి, ఏ టైమింగ్ కల్లా రావాలి, దాంతోపాటు నర్సరావుపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్, చిలుకలూరిపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్ ప్లానింగ్ చేసి షటల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. 618 మొత్తం బస్సెస్ దీనికోసం డిప్లాయ్మెంట్ చేసాము. 120 బస్సెస్ షటల్కి వాడుకుంటాము. షటల్ అంటే చిన్న కింద ఘాట్ నుంచి పైన టెంపుల్ వరకు 120 బస్సెస్ తిరుగుతాయి. స్త్రీ శక్తి స్కీమ్ కింద మహిళలకి ఇది ఉచితంగానే ఉంటుంది. కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవంపై ఎస్పీ కృష్ణారావు మాట్లాడారు. మహాశివరాత్రి కోసం 3000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడాది సుమారు 8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్య లేకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులకు కూడా పోలీసుల సూచన పాటించాలని కోరారు. ఈ సంవత్సరం 26 పెద్ద ప్రభలు, 3 చిన్న ప్రభలు రాబోతున్నాయని తెలిపారు. శివరాత్రి రోజు కోటప్పకొండ వద్ద ఎలాంటి అశ్లీల నృత్యాలకు తావులేదన్నారు. మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలనేదే మా ఉద్దేశమని పేర్కొన్నారు. 9440900885 కంట్రోల్ రూమ్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. నమస్కారం. సో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ బందోబస్తులో 2500 పైగా పోలీస్ సిబ్బంది మరియు 9 ప్రత్యేక బలగాలు, 2 ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం దాదాపుగా 3000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి, తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివలన కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనకి నర్సరావుపేట, వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరివారిపాలెం, అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక 600 మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే 120 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి టు అండ్ ఫ్రో దే క్యాన్ ట్రావెల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ షటిల్ బస్సెస్. అలాగే మనకి రిట్రీట్ రూట్ ఎవరైతే నసరాపేట, వినుకొండ నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళకి రిట్రీట్ రూట్ కూడా అదే జనరల్ పార్కింగ్ పైనుంచి కొత్తగా ఒక రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉన్నది. సో ఆ రోడ్ ద్వారాగా వాళ్ళు తిరిగి పామిడిమర్రు, ఆ JN2 కాలేజ్ రూట్ పైనుంచి మళ్ళీ ఆ వినుకొండ, నసరాపేట రోడ్ పైకి వాళ్ళు చేరుకుంటారు. సో దీనివల్ల మనకి ఎక్కడ కూడా టు అండ్ ఫ్రో అనే ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చిలకలూరుపేట,
ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా యూటీ జంక్షన్ పైనుంచి శారదా ఫార్మసీ కాలేజ్ దగ్గర వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు తెల్లవారి నుంచి వస్తూ ఉంటారు. బట్ మనకి ఈవినింగ్ 4 PM తర్వాత ఈ తిరునాళ్ళు చూడడానికి కూడా చాలామంది భక్తులు ట్రాక్టర్స్ మీద, కార్ల మీద వస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి మాత్రం మనం ఈ యాదవల్లి జంక్షన్ దగ్గర అట్ల రోడ్ ఫ్యాక్టరీ ఏదైతే రోడ్ ఉన్నదో దానిపై నుంచి వాళ్ళకి మళ్లించడం జరుగుతూ ఉన్నది. సో 4 PM తర్వాత ట్రాక్టర్స్ మైన అవుతున్న జనాలు కానీ లేదా ఈ 4 వీలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా అటు మళ్లించి మనకి కట్టుబడి వారి పాలెం పైనుంచి వాళ్ళు నిధిలోకి ప్రవేశిస్తారు. సో ఇది 4 PM తర్వాత వాళ్ళకి పెట్టిన ఆంక్షలు ఇవి. రిట్రీట్ మళ్ళీ యూటీ జంక్షన్ పైనుంచి ఎవరైనా చిలకూరుపేట కానీ ప్రకాశం వైపు వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు వెళ్ళవచ్చు. అదేవిధంగా మనకి యలమంద, గురవేపాలెం రూట్లో కూడా కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు. కొన్ని మొక్కుబడి ప్రభలు కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఎవరైనా అటువైపు నుంచి వచ్చిన భక్తులు అందరికీ విజ్ఞప్తి పెట్లూరు వారి పాలెం నుంచి రావాలని చెప్పి, బట్ ఎవరైనా అటువైపు నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి యాదవ సత్రం, రెడ్డి సత్రం పక్క నుంచి ఒక పార్కింగ్ ఏరియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు పార్క్ చేసుకొని ఫర్దర్గా దర్శనం కోసం వాళ్ళు ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది రూట్స్ పరంగా మనం ఏర్పాటు చేస్తున్న ఈ రూట్ ప్లాన్ అండ్ అలాగే పార్కింగ్ ఏరియాస్ అండ్ రూట్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి టోటల్గా ఇప్పుడు వరకు 26 ఎలక్ట్రిక్ ప్రభలు మరియు ఒక 3 నాన్ ఎలక్ట్రిక్ ప్రభలు ఈ నిధిలోకి మెయిన్గా పెద్ద ప్రభలు ఏవైతే మనం అనుకుంటామో అవి నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అశ్లీల డ్యాన్స్లు ఇవన్నీ జరగకుండా వాళ్ళు ముందుగానే ఆ డ్యాన్స్ ట్రూప్స్ని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అన్ని పటిష్టమైన బందోబస్తు కూడా ఆ రోజు ఆ తిరునాళ్ళు దగ్గర కూడా వేస్తూ ఉన్నాం. ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఆనందించే విధంగా పోలీస్ బందోబస్తు వేయడం జరిగింది అక్కడ. అలాగే మనకి 2 పోలీస్ అవుట్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. మనకి ఏదైతే 4 రోడ్ జంక్షన్ ఉన్నదో అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్, అలాగే పైన రాజగోపురం దగ్గర కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా అక్కడికి వాళ్ళొక ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, తప్పిపోయినా కానీ, ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు అక్కడికి సంప్రదించవచ్చు. అలాగే ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోవచ్చు. సో ఇది కంట్రోల్ రూమ్ నెంబర్, ఇది 9440900885. సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కానీ మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను, 9440900885. ఈ నెంబర్కి మీరు తక్షణమే కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎటువంటి ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్లీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అలాగే మనకి చాలాసార్లు ఈ చిన్న ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో దానికోసం క్రైమ్ టీమ్స్ కూడా మనం దీంట్లో డిప్లాయ్ చేయడం జరిగింది. తిరునాళ్ళలో కానీ, పైన టెంపుల్ పైన కానీ, డిఫరెంట్ ఏరియాస్ వీళ్ళందరూ మఫ్తీలో ఉంటారు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా మనకి బోత్ తిరునాళ్ళ దగ్గర, కొండపైన కూడా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం, దాని కంటిన్యూస్ సర్వేలెన్స్ కూడా ఉంటుంది. ఇవే కాకుండా ఒక 30 డ్రోన్స్ కూడా మనం ఈసారి డిప్లాయ్ చేస్తూ ఉన్నాం. సో కొండ పైన కానీ, కొండ కింద కానీ ఎంటైర్ ఏరియా విల్ బీ అండర్ వీడియో సర్వేలెన్స్. సో కాబట్టి ఎంటైర్ హ్యాపెనింగ్స్ ఏమున్నా కానీ మనకి ఇమ్మీడియట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇది చాలా ఇట్స్ అ వెరీ ఇలాంగేటెడ్ అఫేర్ అండ్ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆంక్షల్ని వీటిని అందరూ కూడా గౌరవించి సహకరించాలని చెప్పి మా ఒక విజ్ఞప్తి. అందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా మంచిగా దర్శనం అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి అందరి సహకారం కూడా కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. సీసీ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.